పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 14 నుండి 17 వచనాలు చదువుతాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 14 నుండి 17 వచనాలు. ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుట కొరకు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే ముందు ఆయన రాకడ కొరకు ఒక జనమును సిద్ధపరచటానికి, ఒక జనాంగమును, ఒక గుంపును సిద్ధపరచటానికి ఆయనకు ముందుగా ఒక దూతను పంపించి వాడుకున్నాడు. అతని పేరే బాప్తీసమిచ్చు యోహాను. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ అనగా 2000 సంవత్సరాల క్రితం ఇంచుమించు ఆయన మానవాళి కొరకు సిలువ వేయబడటానికి వచ్చిన ఆ మొదటి రాకడకు కూడా ఒక గుంపు జనమును సిద్ధపరచటానికి గాను ఆయనకు ముందుగా ఒక వ్యక్తిని పంపించడం జరిగింది. అతడి బాప్తిస్మయిచ్చు యోహాను. బాప్తిస్మయిచ్చు యోహాను అనామకుడేం కాదు. అనుకోకుండా హఠాత్తుగా ఏదో అప్పటికప్పుడు సమర్పించుకొని తీర్మానించుకొని సేవకు వచ్చినవాడు కాదు. యేసు క్రీస్తు గురించి ఆయన రాకకు ముందు ఎన్ని ప్రవచనాలు ఉండేవో, ఆయన సిలువ వేయబడడానికి రాకముందు ఆయన పుడతాడని, ఆయన వచ్చి ఏమేమి చేస్తాడో ఆ ప్రవచనాలన్నీ రాసి పెట్టినట్లు మీకు తెలుసా? బాప్తిస్మయిచ్చు యోహాను గురించి కూడా ముందుగానే ప్రవచనాలు రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టి ఒకసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు రాకకు మునుపు ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. బాప్తిస్మయిచ్చు యోహాను చేయబోయే పరిచర్య గురించి ముందుగానే ఒక ప్రవచనము రాయబడి ఉన్నది. ఇదే కాదు, ఇంకా కొన్ని ప్రవచనాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు రాకముందు ఆయనను ఎదుర్కోవటానికి ఒక జనమును తయారు చేసి ప్రభుని ఎదుర్కోవటానికి వాళ్ళను సిద్ధపరచటానికి అప్పట్లోనే ఒక సేవకుడిని ముందుగా పంపించాడు దేవుడు. మరి రెండవ రాకడ సంగతి ఏంటి? రెండోసారి వస్తున్నప్పుడు కూడా ఒక జనాంగమును, ఒక జనమును సిద్ధపరచడానికి ప్రభు
తనకు ముందుగా, ఆయన రాకకు ముందుగా కొందరు సేవకులను దూతలుగా పంపించి సిద్ధపరుస్తున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను చేసిన పరిచర్య, ఆయన ఎవరిని సిద్ధపరిచాడు అనే మాటకు వస్తే కొన్ని విషయాలు మనం చదవటం జరిగింది లూకాసు సువార్త 1వ అధ్యాయములో. కొంచెం ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఒక విషయం మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ సంవత్సరము మొదలుకొని ప్రతి క్షణము మనలను మనం సిద్ధపరచుకోవలసిన గడియ వచ్చేసింది ప్రియులారా. లోకమును అమితముగా అనుభవించి ఎంజాయ్ చేసే దినాలు కావు. లోకములో దేనిని బట్టి అయినా ఆనందపడే దినాలు కావు. లోక పనిపాటుల్లో మునిగిపోయే దినాలు కావు ఇవి. లోకములో జరుగుతున్న పరిస్థితులను చూచి, ఏ మేలుకరమైన పరిస్థితులైనా చూచి సంబరపడిపోవలసిన దినాలు కావివి ప్రియులారా. ఇవి సిద్ధపరచుకొను దినాలు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మనము మహావిశ్రాంతిలో ప్రవేశించక మునుపు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సిద్ధపాటు దినాలు ఇవి అన్న సంగతి మీరు గుర్తుపట్టాలని మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనములో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. మార్కు 15:42. ఆ దినము సిద్ధపరచు దినము, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. చాలు చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. విశ్రాంతి దినానికి పూర్వ దినము ఏం దినము? సిద్ధపరచుకొను దినము. యూదులకు శనివారం రోజున విశ్రాంతి దినమైతే, శనివారమును దాటి యేసయ్య ఆదివారమున లేచాడు గనుక లోక సంబంధమైన విశ్రాంతి దినాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సంగతి అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులు కనాను దేశము చేరుటే విశ్రాంతి అన్నాడు ఆ టైంలో. కానీ పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటాడు, దేవుని ప్రజలకు ఇంకను విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ లోకములో మనకి విశ్రాంతి లేదు. యేసు ప్రభు రాకడలో ఈ దేహమును విడిచి మహిమను ధరించిన రోజున, ఈ లోకమును విడిచి దేవుని రాజ్యములో మనం ప్రవేశించిన రోజుననే మనకు నిజమైన విశ్రాంతియు మహావిశ్రాంతియు కలుగుతుంది. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఆ మహావిశ్రాంతి అనే ప్రభు రాకడకు ముందు దేవుడిస్తున్న ఒక అవకాశమే ఈ సిద్ధపరచుకొను దినాలు. ఈ దినములను వ్యర్థపరచుకుంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది ప్రియులారా. ఏ విషయములో ఎలా సిద్ధపడాలో అనే విషయాలు, కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి ఈ పూట నిలబడ్డాను. బాప్తిస్మమిచ్చు యోహాను ఎవరిని సిద్ధపరిచాడు ఆ కాలములో అనే విషయం ఒకసారి ఆలోచిస్తే నాకు ఎంతో సంతోషం అనిపించింది. అయ్యో, ఈ విషయం ఇంతకుముందు నేను ఎందుకు గుర్తుపట్టలేదా అనిపించింది. ఒక్కసారి చాలా సంబరపడిపోయాను. కొన్ని విషయాలు నాకు దేవుడు విశదపరిచినప్పుడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? అప్పుడు 2000 సంవత్సరాల క్రితము కూడా యేసు ప్రభు వచ్చాడు, కానీ అందరూ యేసు ప్రభుని చేర్చుకోలేదు. అందరూ యేసు ప్రభుని అంగీకరించలేదు. అనేక మంది యూదులు ఆయనను రిజెక్ట్ చేశారు. అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అని
తలలు పండిపోయిన నాయకులు యేసును అంగీకరించలేదు, యేసును ఒప్పుకోలేదు. ఎందుకు అంగీకరించలేదు, ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకంటే ఆయన కొరకు వాళ్ళు ఎవరు కనిపెట్టలేదు, ఆయన రావాలని ఎవరు కోరుకోలేదు, ఆయన కొరకు ఎవరూ ఎదురు చూడలేదు. యేసు ప్రభు వచ్చి వారి మధ్యన సంచరించిన వాక్యం చెప్తుంది, ఆయన తన సొంత వారి యొద్దకు వచ్చెను గాని వారు ఆయనను అంగీకరింపలేదు. సొంతోళ్ళే. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చాలు. ఎక్కడికి వచ్చాడు? వీళ్ళందరూ నా సొంత వాళ్ళు అనుకుని వచ్చేసాడంట వాళ్ళ దగ్గరికి. పర్లేదు మనోళ్ళే కదా అని వచ్చేసాడంట వాళ్ళ దగ్గరికి. ఎవరిని చూచి ఆయన మనోళ్లే కదా అనుకున్నాడో వాళ్ళు ఎవ్వరూ ఆయనను అంగీకరించలేదంట. ఎందుకు అంగీకరించలేదంటారు? వారెవరూ ఆయన కోసం కనిపెట్టలేదు. ఈ పూట ఈ కనిపెట్టుట అనే మాట గుర్తుపెట్టుకోండి. కొంచెం దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు అంగీకరించారు ఆయన్ని? ఎవరు అంగీకరించారు? ఎవరు యేసుక్రీస్తును చూడగానే ఎగిరి గంతులేసి సంబరపడిపోయింది ఎవరో తెలుసా? ఆయన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళే. బాప్తిస్మిచ్చి యోహాను గురించి అంటాడు, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై అతడు ద్రాక్షరసమే త్రాగక, మద్యమే త్రాగక, ప్రతిష్టలో నిలిచిన వాడై, అరణ్యములో ఎదుగుతున్నవాడై, ఆత్మలో ఎదుగుతున్నవాడై, లోక ఆడంబరాలకి దూరముగా అడవిలో పెరుగుతున్నవాడై, ఏలియా యొక్క శక్తియు ఆత్మయు శక్తియు అభిషేకమును పొందినవాడై అతడు చేస్తున్న పరిచర్య ఏమిటి అనగా జనులను లోకముతో రాజీపరచుటకు కాదు. ఈ హేరోదు పోయి క్రొత్త హేరోదు రావాలని ప్రార్థన చేయడానికి కాదు. ఈ పిలాతు మారి మంచి పిలాతు వస్తే జనాలకి ఏదైనా ఫెసిలిటీ, సదుపాయాలు, పథకాలు, స్కీములు పెడతాడని కాదు. ఈ కైసరు కాకుండా కొంచెం మంచి కైసరు వస్తే బాగుంటుందనే పరిచర్య చేయడానికి కాదు. యోహాను పరిచర్య 3 విధాలు చెప్తాడు అక్కడ. అవిధేయులను వారి ప్రభు తట్టునకు త్రిప్పుటకు. నంబర్ 1, తండ్రుల హృదయము పిల్లల వైపు త్రిప్పుటకు. నంబర్ 2, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించినట్లు త్రిప్పుటకు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ఒక జనమును సిద్ధపరచుటకు ఈ అభిషేకం పొందుకున్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. చేసిన పరిచర్య 6 నెలలే. బాప్తిస్మిచ్చి యోహాను చేసిన పరిచర్య 6 నెలలే. కానీ ఆ పరిచర్య ప్రభావం దాసుడి దగ్గర నుండి రాజు వరకు పడింది. ఆ ప్రభావం పేరు ప్రఖ్యాతులు కోరుకోలేదు. అతడు ఎవరో కూడా సరిగ్గా ఎవరికీ తెలియదు. అతని పేరు కూడా సరిగ్గా ఎవరికీ తెలియదు. కానీ అందరికీ తెలుసు. ఏమని తెలుసు? అరణ్యములో ఒక కేక అని తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఏం కేక? అరణ్యంలోనే పెరిగాడు కాబట్టి అక్కడ జనం ఎవరు ఉండేవారు కాదు.
దేవుడు అన్నాడు పొద్దున్న లేచి, బయలుదేరు, లేడు, లే, బాప్తిస్మం ఇచ్చాం, లే, గెట్ అప్, రైస్, బావిలు పట్టుకో. ప్రభువా, ఏ సిటీకి వెళ్ళమంటావు? హైదరాబాదా, బెంగళూరా, విజయవాడ, విశాఖపట్నమా, లేకపోతే అమెరికా ట్రిప్ ఏమైనా ఉందా? ఇప్పుడు అడివే, అరువు గట్టిగా అన్నాడు. ఇక్కడేం అరవమంటావు ప్రభువా? మారు మనసు పొందుడి, అప్పుడే పరలోకం. మారు మనసు పొందకపోతే గొడ్డలి చెట్టు వేరున ఉంది, నరికెత్తాడంటే అక్కడ చెట్లు కట్టుకునే వాళ్ళు, కొట్టే వాళ్ళకి కంగారు అనిపించింది. గొడ్డలు పట్టుకుని ఎవరు మనల్ని నరికెత్తారు అన్నాడు. ఎవడిట ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను కడమడ్డు. ఇక్కడ ఏం వినబడుతుంది? కేక వినబడుతుంది, స్వరం వినబడుతుంది. వీళ్ళేమో పాపం కూలినాలు చేసుకునేవాళ్ళు జనాలు. గొడవలెత్తి ఆ చెట్టు నరుకుదాసరికి, నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు ఫలాలు ఫలించకపోతే నిన్ను నరికెత్తాడు పో అనగాని వామ్మో అని పరిగెత్తాడు వీళ్ళు. అలా ఊర్లోకి వెళ్ళిపోయి ఆ మాట ఈ నోట ఆ నోట వినబడింది. ఏంటంటే దేశమంతా, పట్టణమంతా అరణ్యములో ఒక సౌండ్ వచ్చిందన్న. ఏం సౌండ్ అది? సింహ గర్జన, పులి గర్జన. అంటే సింహం కంటే డేంజర్గా ఉంది ఆ గర్జన అన్న. ఎలాగుంది? గాండ్రింపు ఎలాగూ ఉంది అంటే గాండ్రింపు కాదన్నా, అందులో దైవస్వరం వినబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. బాప్తిస్మం ఇచ్చే యోహాను మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే, నీ పేరు ఎవరికి తెలియకపోయినా దేవుని స్వరం వినబడాలి జనాలకి. హల్లెలూయా. మనము ఎవరమో అర్థం కాకపోయినా దేవుడు అర్థం కావాలి జనాలకి. మనం ఏం చెప్తున్నామో, మనమేంటో, మన కహానీ ఏంటో, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకపోయినా దేవుడేంటో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో జనాలకి ఆ సమాచారము అంది తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మధ్యను ఆయన పరిచయం చేశాడో కానీ, ఇశ్రాయేలు వారిలో 2 గుంపులు అయిపోయారు. ఒక గుంపేమో యేసుక్రీస్తును పట్టించుకోలేదు, ఒక గుంపు వారు మాత్రం ఆయనను చూడగానే సంబరపడిపోయి ఎంతో కాలముగా ఎదురు చూస్తున్న కళ నెరవేరినంతగా ఫీల్ అయిపోయి సంతోషించారు. ఎవరు వాళ్ళు? చూద్దాం, కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. ఆశ్చర్యమును సంతోషం అనిపించాలి. అప్పుడు ఆ కాలములో కూడా అందరూ ఆయన కోసం ఎదురు చూడలేదు, కనిపెట్టలేదు. ఈ కాలంలో కూడా ఆయన రెండో రాకడలో కూడా ప్రభు రాకడ గురించి ప్రకటింపబడుతున్నా ఆ రాకడ వర్తమానం అందరూ సంతోషంగా అంగీకరించలేకపోతున్నారు. ఎందుకు? ఆయన కోసం కనిపెట్టట్లేదు కనుక. ఆ కాలంలో ఆయన దగ్గరకు వచ్చిన శిష్యులు కానీ, ఆయన దగ్గర స్వస్థత పొందిన వాళ్ళు కానీ, ఎంతమంది గురించి అయితే ప్రత్యేకంగా రాసి పెట్టాడో బైబిల్లో, వాళ్ళు ఏ గుంపుకు చెందిన వాళ్ళు కొన్ని వచనాలు చూద్దాం ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుండి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చాలు, ఒక్క నిమిషం. తర్వాత కూడా చదవండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. సుమయోను అనే ఒక వృద్ధుడు, చూడాలి నా వైపు. సుమయోను అనే ఒక వృద్ధుడు తన యవ్వన కాలములో పరిశుద్ధాత్మ చేత ఒక వాగ్దానము పొందాడు అంట. ప్రభువు అయిన క్రీస్తును నువ్వు చూచే వరకు చనిపోవు అని. అతని యవ్వన కాలములోనే ఏడుస్తూ ఉండేవాడు. ఏంటి జనం ప్రభువా, ఏంటి దారుణం, ఇశ్రాయేలుల గతేంటి ప్రభువా, ఇంతగా రోమియోల పాదాల కింద నలిగిపోతున్న ఈ జనాలేంటి ప్రభువా,
మాకు ఈ వేదన ఏంటి ప్రభువా, రోమియోలు తొక్కుతున్నారంటే ఈ శాస్త్రులు పరిశులు కూడా ధర్మశాస్త్రం పేరు చెప్పి పేదలను దోచుకుని పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళంతా దొంగలు గుహగా మార్చేశారు సంఘాలన్నీ, మందిరాలన్నీ. ఆ కాలంలో ప్రసంగాలన్నీ డబ్బులే, ప్రసంగాలన్నీ ఆర్థిక దీవెనలే. న్యాయము, నీతి, పరిశుద్ధత, వేరుపాటు, దేవుని పట్ల ప్రేమ ఇవేమి లేవు. బైబిల్ అంతా చదివేది ఆర్థిక పరమైన లాభాల కొనకే. శాస్త్రుల గురించి చెప్తున్నా, దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి హల్లెలూయా. శాస్త్రులు ఉండి, పరిసయ్యులు ఉండి, ధర్మశాస్త్రోపదేశకులు ఉండి కూడా పరలోకం గురించి ప్రకటించింది ఎవరు ఆ కాలంలో? బాప్తిసమిచ్చి యోహాను. ఎందుకంటారు? యోహాను ధర్మశాస్త్రోపదేశకుడు కాదు, శాస్త్రి కాదు, పరిసయుడు కాదు, మందిరంలో ఆయనకి స్థానం లేదు, నాయకుడు కాదు, నాయకత్వం లేదు, ఎవరు అంగీకరించేవాడు కూడా కాదు, అంగీకరింపబడిన వాడు కాదు, సమాజం నుంచి త్రోసివేయబడినట్లుగా, వెలివేయబడినట్లుగా అడవిలో పెరుగుతున్నవాడు. కానీ పరలోక సువార్త ఆయన దగ్గరే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అన్ని ప్రసంగాలు పరలోక సువార్త కాదు ప్రియులారా. అన్ని ప్రసంగాలు రాకడ కొరకు సిద్ధపరచవు ప్రియులారా. సిమెయోనుకి ఆ వాక్యం, ఆ వాగ్దానం ఇవ్వబడింది. ఇశ్రాయేలు నలిగిపోతున్నారు, చూస్తున్నావు కదా, వారికి రక్షణ కలుగుతుంది అనే వాగ్దానం. ఆ వాగ్దానం ఆయనకి ఆదరణ కలిగి చేసింది. ఏం కలిగి చేసింది? హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. సుమేను ఏం చేసేవాడంట? ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ప్రతిరోజు లేచి ప్రార్థన చేసి మేడ మీదకి వెళ్ళి చూసేవాడు అనమాట. వచ్చిందా రక్షణ వీళ్ళకి? ఏది రక్షణ? ఏది? అబ్బే లేదు. అలా ప్రార్థన చేసి 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 ఒక రోజున వృద్ధుడు అయిపోయాడు. ఇక ఇదే లాస్ట్ అనుకున్నాడు. ఆ రోజు మనకు తెలీదు. ఇంకేం వెళ్తావులే, రోజు చర్చికి ముసలోడు అయిపోయావు, కాళ్ళు చేతులు కూడా ఆడట్లేదు, కళ్ళు కనబడట్లేదు, చెవి కనబడట్లేదు, ఇంట్లో ఉండాలి ప్రార్థన చేసుకుంటే ఈసారి ఒక రోజు అండి లాస్ట్ అండి, నేను లాస్ట్ ఈరోజు ఒక్కరోజు పోటీకి వెళ్ళిపోయి ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తానండి, రేపు మాపు పోయేటోండి కదా అనుకుని వెళ్ళిపోయాడు. చర్చికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు. ఆ రోజు ఏం ప్రార్థన చేసాడో మనకి తెలియదు. కానీ ప్రభువా, మరి వాగ్దానం అయితే ఇచ్చావు, కానీ మరి వాగ్దాన ఫలం నేను అనుభవించలేదు. ఏదైనా ఓకే ప్రభువా, నువ్వు అయితే అబద్ధం ఆడవు కదా, సరే నేనున్నా, నేను బ్రతికినా, నేను చచ్చిపోయినా కానీ ఈ వాగ్దానం మాత్రం నెరవేరాలి. ఏదో చచ్చినాక పరలోకంలోంచైనా చూస్తాను ఈ భాగ్యం అంతా అనుకున్నాడు. ఏమో తెలియదు. కానీ ఆయన వెనుక తిరిగేసరికి ఇద్దరు భార్య భర్తలు చంటి బాబుని ఎత్తుకుని ముందుకు వచ్చారు. తాతగారు, ఈ చంటి బాబు కోసం ప్రార్థన చేస్తారా అని. పర్లేదమ్మా తేండి అని చెప్పి ఆ చిన్న బాబుని ఎత్తుకొని ఆ బాబు మొహం చూడగానే ఈయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడు? నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానంగా చచ్చిపోనిస్తున్నందుకు, వెళ్ళిపోనిస్తున్నందుకు, సాగనంపుతున్నందుకు నేను సంతోషిస్తున్నానంటే, ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానము ఇశ్రాయేలు వారికి నువ్వు కలుగ చేయు రక్షణ నేను కనులారా చూచుచున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు పెరిగి పుట్టి పెరిగి పెరిగి బోధలు చేయక ముందే యేసు ప్రభును గుర్తుపట్టి సంబరపడిపోయింది ఎవరు? ఆయన కొరకు కనిపెట్టిన వాడే. అందరూ కాదు, అందరూ కాదండి. లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి చదువుదాం ఒకసారి. మరియు కొంచెం గట్టిగా చదువుతారా? మరియు ఆషేరు గోత్రికురాలును
పెనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్నెత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుకుని వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. ఆయనను గురించి మాట్లాడుచుండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం తెలుసా? ఆ కాలములోనే ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు, ప్రభు కొరకు ఎదురు చూస్తున్న ఒక గుంపు ఉండేది అని చెప్తున్నాను. వాళ్ళే సిద్ధపడ్డారు, వాళ్ళనే బాప్తిస్మిచ్చి యోహాను సిద్ధపరిచాడు అని చెప్తున్నాను మీకు. సుమయను ఇశ్రాయేలు ఆదరణ కొరకు, అంటే రక్షణ కొరకు కనిపెడుతున్నవాడు. ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ చూస్తూ తలలు నెరిసిపోయిన వాడు. సుమయోనైతే 80 సంవత్సరాల వృద్ధురాలు అన్న కూడా తన జీవితమంతా మందిరంలోనే గడిపింది. ఎందుకు అంటే నా ప్రభు వస్తాడు, ఒకటే లక్ష్యం, నా ప్రభు వస్తాడు. మీరు ఎందుకు వచ్చారన్నా చర్చికి? మీరు ఎందుకు వచ్చారు అంటే ఉద్యోగంతో వచ్చామండి. అక్క మీరు ఎందుకు వచ్చారు అంటే కాలేజీలో పాస్ అవుతాను. అందరు ఉద్దేశాలు వేరు, కానీ కొందరు ఉన్నారు వాళ్ళు దేనికోసం కనిపెడుతున్నారంట? యెరూషలేము యొక్క విమోచన కొరకు కనిపెట్టే గ్రూప్ వేరాలు. ఆ గ్రూపే వేరు, ఆ గుంపు వేరు, అందరూ కాదు ప్రియులారా. లూకా సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అతడు యోహానును గూర్చి తమ హృదయములో ఆలోచించుకొనుచుండిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆ మాట చూడండి, ప్రజలు కనిపెట్టుచు. ఈ కనిపెట్టు అనే మాట గుర్తుపెట్టుకోండి అన్నాను నేను. యోహానుకి ఉన్న అభిషేకము, ఆ ఏలియా ఆత్మ, ఆ ఏలియా అభిషేకము, ఆ ప్రతిష్ట, ఆ వైరాగ్యము, ఆ రోషమంతా దేని కొరకు అంటే ఒక గుంపును ఆయన కొరకు సిద్ధపరిచి యేసుకి పరిచయం చేసి వెళ్ళిపోవాలంతే. ఒకటే పని. ఎవరా గుంపు అనేది కొంచెం వెలికి తీస్తున్నాం ఇప్పుడు. ఆ గుంపులో సుమయోను ఉన్నాడు, ఆ గుంపులో అన్నా ఉంది, ఆ గుంపులో చాలా మంది ఉన్నారు, పేర్లు లేవు. యెరూషలేము యొక్క విమోచనము కొరకు కనిపెట్టువారందరితో మాట్లాడుచుండి. వేరే వాళ్ళతో మాట్లాడలేము. ఆమెకి లోక సంబంధమైన ఆశలు ఉన్న వాళ్ళతో మాటలు లేవు. మాట్లాడితే లోకం అనుకున్న వాళ్ళతో మాటలు లేవు. మాట్లాడితే లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి వెతికే వారితో మాటలు లేవు. యెరూషలేము యొక్క విమోచన, రక్షణ, విడుదల కలుగు చేయువాడు ఒకడు రాబోతున్నాడు. ఆయన కొరకు ఆయత్తపడి ఆరాటపడుతున్న వాళ్ళతోనే మాట్లాడుతుంది ఈమె. వాళ్ళు కాకుండా ఇక్కడ ప్రజలు కనిపెడుతున్నారంట. ఎలా కనిపెడుతున్నారు? అందరిలో వెతుకుతున్నారు. మా మెస్సేజ్ అండి, మీరు కాదు. ఎవరైనా మంచి ప్రసంగం చేస్తే, ఎవరైనా కొంచెం మంచి మాటలు చెప్తే బాగుందని మీరు మెస్సయ్యా, మా క్రీస్తు మీద, మేము కాదు. యోహాను వచ్చి, యోహాను చాలా అద్భుతంగా వాడబడుతుంటే మీరేనా మా మెస్సయ్యా అంటే ఊరుకో, అతడు నా వెనక వచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. నాకంటే గొప్పవాడు. హల్లెలూయా. నేను నీళ్ళలోనే బాప్తిసం ఇచ్చేది, ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలో ఇస్తాడు. హల్లెలూయా. మేము మహా అయితే సంఘంలో చేరుస్తాం, ఆయన పరలోకంలో చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా సార్. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా సారి. ఆ ప్రజలే కనబెడుతున్నారండి. మా మెస్సయ్య ఎక్కడొచ్చాడంటారు, ఉన్నాడంటారా, వచ్చేసాడంటారా, ఇంకా పుడతాడు అంటాడా, పుట్టలేదంటారా? వీళ్ళ ఆరాటం, వీళ్ళ మాటలు, వీళ్ళ సంభాషణ 24 గంటలు ఇదే. ఇంకెప్పుడు వస్తావు ప్రభువా? అది కనిపెట్టే వాళ్ళ లక్షణం. లూకా సువార్త
23వ అధ్యాయం, ఇవన్నీ లూకా సువార్తనే. 23వ అధ్యాయం 50-51. అరిమతయ్యను అరిమత్తెయను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారి చేసిన పనికిని, ఈ యూదులు గాని ఈ కైసరుతో ఉన్న సైనికులు గాని వారి ఆలోచనకి వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇతడు కనిపెట్టే బ్యాచే. ఒకడు రక్షణ కోసం కనిపెడుతున్నాడు, ఒకడు విమోచన కోసం కనిపెడుతున్నాడు, వీళ్ళందరూ క్రీస్తు కోసం కనిపెడుతున్నారు. రాజు హేరోదైనా, అతని మీద పిలాతైనా, అతని మీద కైసరు అయినా, వాళ్ళ పరిపాలన చాలా అద్భుతంగా, చాలా రోషముగా, సస్యశ్యామలంగా ఎదుగుతున్నా ఈ అరిమత్తెయ అనే యోసేపు యొక్క భావన అంతా దేని మీద ఉందంట? దేవుని రాజ్యం కావాలి. ఇక్కడ ఎవరి పార్టీ అయితే మాకేంటండి? దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి మంచిది, గెలుచుదురుగాక, ఎవరి టెన్షన్ వాళ్ళది. కానీ మన టెన్షన్ అది కాదు, దేవుని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ పార్టీ మంది? దైవ పార్టీ. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. దేవుని పార్టీ. మనం కూడా ఓట్లు వేసాం, దేవుని స్తోత్రం కలిగాక. ఎవరు గెలిచినా మనకు అనవసరం. హల్లెలూయా. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు. ఈ కనిపెట్టే వాళ్ళే ఆయనను చేర్చుకున్నారు. ప్రియులారా, లూకా సువార్త 8:40 చదవండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు చేర్చుకున్నారు యేసుని? యేసు తిరిగి వచ్చినప్పుడు ఆ రాకడును మనసారా చేర్చుకున్నది ఎవరు అంటే ఎదురు చూస్తున్న వాళ్ళేనండి, అందరూ కాదు. అందుకే యేసుప్రభు పుట్టే సమయానికి ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులైనా పరిగెత్తి ఒక 1 నెల రోజులు ప్రయాణం చేసి కింద మీద పడి బెత్లెహేం చేరుకున్నారు. కానీ లేఖనాలు తెలిసి, మీకా గ్రంథంలోని లేఖనాలు తెలిసి, ఆ ప్రవచనాలు తెలిసిన శాస్త్రులు పరుషులు ఎక్కడ ఉన్నారు? రాజుగారికి చెంచాగిరి చేస్తున్నారు అక్కడ. వాక్యాలన్నీ ఆయనే, మా రాజు అంటే మీరేనండి, మా రాజు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడండి, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అండి అంటే వాళ్ళందరికీ టీ బిస్కెట్లు ఇచ్చి నెలకింత ఇచ్చి పోషిస్తున్నాడు రాజు. ప్రసంగాలు నా మీద చేయాలి మీరు అంటే, నాకు వ్యతిరేకంగా కాదు, నన్ను ఎంకరేజ్ చేస్తూ చేయాలి. పెట్టుకుంటారు కొంతమంది, పొగిడే బ్యాచ్లు ఉంటారు చూసారా, పొగిడే బ్యాచ్ ఎక్కువైపోయారు. అందుకే ఈ శాస్త్రులు లేఖనాలు చదివి ఆ నక్షత్రమును చూచి మా మెస్సయ్య పుట్టేశాడండి, ఈ రాజుతో మనకు పని ఏంటి, నీకు నమస్కారం అయ్యా, మేము వెళ్తున్నాం బాయ్, మా రాజు పుట్టాడని పోవాలా? వీళ్ళు పోలేదు. ఈ శాస్త్రులు వెళ్ళి జ్ఞానులకి పరామర్శ చేసి వాళ్ళకి బోధ చేసి వాళ్ళకి అడ్రస్ చెప్పి బెత్లెహేమును పంపించి, ఈ శాస్త్రులే గొర్రె కాపులకి దగ్గరికి వెళ్ళిపోయి సువార్త చేసి, ఈ శాస్త్రులు వాళ్ళందరం తీసుకొని బెత్లెహేంకి వెళ్ళాల్సింది పోయి, ఈ శాస్త్రులేమో ఈ రాజు దగ్గర ఉంటే దేవదూత వచ్చి బాలుడనే యేసు గురించి సువార్త చేసింది. స్తోత్రం చెప్పినాడు ఒకసారి. అప్పుడే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళకి పరలోకం ప్రసంగాలు వీళ్ళు చేయలేరు, పరలోకం గురించి, మారు మనసు గురించి చెప్పడానికి ఇంకొకడు కావాలనుకున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ముందే ఎన్నుకుని రెడీగా చేసుకుని పెట్టుకున్నాడు. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను, ప్రజలు ఆయన కొరకు కనిపెట్టుచుండిరి. సుమయోను కనిపెడుతున్నాడు, అన్న కనిపెడుతుంది, అరిమత్తెయ యోసేపు కనిపెడుతున్నాడు. ఈ కనిపెట్టే వాళ్ళే ఆయనను చేర్చుకున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయన అంగీకరించారు, ఆయనను వెంబడించారు. ఇక శిష్యుల గురించి చెప్పనా? ఎందుకు వాళ్ళనే ఎందుకు పిలిచాడు? యేసుప్రభుని చూసి వాళ్ళకి ఇష్టం అనిపించి ప్రసంగాలు నచ్చి వాళ్ళు వచ్చేయలేదు.
ప్రభు మీ మాటలు బాగున్నాయండి, అందుకే డిసిషన్ తీసుకున్నాం, మీకు కూడా పడతాం. ఏసే పిలిచాడు వాళ్ళని. ఎందుకు పిలిచాడంటారు? ఇంతమంది చేపలు పట్టే వాళ్ళు ఉంటుండగా, ఎంతమంది జనాలు ఉంటుండగా వీళ్ళనే ఎందుకు పిలిచి ఉంటాడు అనిపిస్తుంది మీకు? తెలుసుకోవాలంటే యోహాను స్వార్త మొదటి అధ్యాయం దగ్గరికి రావాలి. యోహాను స్వార్త మొదటి అధ్యాయము 40-41 చదవండి ఒకసారి. యోహాను మాట విని ఆ. ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు ఆ. సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడాలి నా వైపు. యోహాను ఆంద్రియ వెళ్ళి, యోహాను ఆంద్రియ ఎవరు శిష్యులు? ఫస్ట్ బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు. ఆ బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభుని చూచి, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే గొర్రె పిల్ల ఆయనే. నేను మొన్నటి వరకు చెప్తుంది ఆయన గురించే, ఆయన వస్తాడని చెప్పింది ఈయన గురించే. నేను నీళ్ళలోనే ముంచమంటే ముంచుతా, కానీ ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చి పరలోకం వెళ్ళే వరకు మేము పట్టుకుని ఉంటాడు. నన్ను వెంబడించమ్మా అనేసి ఆయన పట్టుకుండా అనగానే మారు మాట్లాడకుండా బాయ్ చెప్పేసి యోహాను ఆంద్రియలు యేసు ప్రభు వెంట పడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆల్రెడీ ఆయన కొరకు ఆయత్తపడి ఉన్న ఒక గుంపు యోహాను దగ్గర ఉంది. యోహాను చేసిన ప్రసంగాలన్నీ యేసు గురించే. యేసు రాబోతున్నాడనే వీళ్ళను సిద్ధపరిచాడు. యేసు రాగానే యోహాను ఆంద్రియలు యేసు దగ్గరికి వెళ్ళిపోగానే వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళు పరిగెత్తి పేతురు దగ్గరికి వెళ్ళారు. పేతురు దగ్గరికి వెళ్ళిపోయి, అన్న నీకు విషయం తెలుసా? ఇది కొత్త విషయం బయటకు వచ్చిందండి. ఏంటి కొత్త సినిమానా? అది కాదు. ఇండియా గెలిచిందా కప్పు? అది కూడా కాదు. మన హీరో ఎవరైనా వస్తున్నా మన టూర్ టౌన్కి? అది కూడా కాదు. మనం అనుకున్న నాయకుడు అన్న గెలిచాడు ఆ ఎలక్షన్లో? అది కూడా కాదు. మేము మెస్సయ్యను కనుగొంటిమి. చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా. ఎవరిని కనుగొంటిమి? అసలు జనాలు ఎవరు కనుగొంటారు? వెతికే వాళ్ళు కనుక్కుంటారు. ఎవరు కనుక్కుంటారు? ఆ సంభాషణలో మీకు ఏమర్థం అవ్వాలంటే, మేము ఎన్నాళ్ళుగో మేము వెతుకుతున్న మెస్సయ్యను ఈరోజు మేము కనిపెట్టాము, కనుగొన్నాము. వావ్, we have discovered our Messiah. కనుగొన్నారంటండి. కనుగొన్నారు. ఎందుకు కనుగొంటారు? వెతికి 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 ఈయన ఉంటాడా? ఇది కాదు. ఈయన ఉంటాడా? లేఖనాలు చూస్తున్నారు, ఒక మనుషులు గమనిస్తున్నారు. ఇతనై ఉంటాడా? ఈ ప్రధాన యాజకుడు అయి ఉంటాడా? ఈ ధర్మశాస్త్ర బోధకుడు అయి ఉంటాడా? ఇతనుగానై ఉంటాడా? అతనుగానై ఉంటాడా? వీళ్ళందరూ లేఖనములను అర్థం చేసుకున్న వాళ్ళు, బాగా ధర్మశాస్త్ర ప్రవీణులు కారేమో కానీ వాళ్ళు విన్న ప్రసంగాల ద్వారా వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే మెస్సయ్య అనేవాడు రాబోతున్నాడు అన్న సంగతి అర్థమైపోయి ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరిలో కనబడతాడో తిరిగి 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 యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయాణం, వాళ్ళ వెతుకులాట ముగిసింది. అంతే. వాళ్ళు ఆగలేక పేతురు దగ్గరికి వెళ్ళిపోయి, అన్నా మేము ఈరోజు మెస్సయ్యను కనిపెట్టేశాం, కనుగొన్నాం. వావ్, కనుగొండి, లేఖనాలను కనుగొండి. ఆయన రాకడి గురించిన అంశాలు పలుసార్లు రాసి పెట్టాడు. కనుగొనండి, దొరుకుతాడు యేసయ్య. 45వ వచనం చదవండి. యోహాను సువార్త 1:45. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనలో మన మాట ఇంకప్పటికీ యేసు అద్భుతాలు స్టార్ట్ చేయలేదు, ప్రసంగాలు స్టార్ట్ చేయలేదు. చూడడానికి ఎలాగున్నాడు? యోసేపు కుమారుడు, ఆ వడ్రంగుల అబ్బాయి ఆయననా? అతను కట్టెలు పట్టుకుని తిరుగుతుంటాడు. అతను అందరి దృష్టికి యేసుక్రీస్తు నార్మల్గానే కనబడుతున్నాడు. అందరి దృష్టికి యోసేపు కుమారుడుగానే కనబడుతున్నాడు. అందరి దృష్టికి ఒక వడ్రంగిలా కనబడుతున్నాడు. కానీ వీడికి ఎలా కనిపించాడు? మేము మెస్సయ్యను కనుగొంటిమి. వావ్, ఏం చూపండి అది. అద్భుతాలు చేసిన తర్వాత కనిపెట్టారంటే అది వేరు. ఆయన బోధలు విని ఆయనను గుర్తుపట్టారంటే వేరు.
వాళ్ళు లేఖనాలు ఎంత ధ్యానించారో, యేసుక్రీస్తుని ఎంత స్టడీ చేస్తారో, లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు లైఫ్ స్టైల్ ఉండడం ఎంత గమనించారో, మేము ఆయనలో మెస్సయ్యను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలామందికి యేసులో దేవుడు కనబడ్డు. స్వస్థత, యేసు స్వస్థపరచును, స్వస్థత 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 అంత దానికోసమే వచ్చాడా? దానికోసమే సిలువ వేయబడ్డా? మిమ్మల్ని ఆర్థికంగా దీవించడానికే సిలువ వేయబడ్డా? మీకు ఆస్తులు ఇవ్వడానికి, మీకు ఉద్యోగులు ఇవ్వడానికే సిలువ వేయబడ్డా? లక్ష్యం అదే. నా సిలువ మీద లక్ష్యం. మీకు కారు కొనుక్కోవడానికి నా సిలువ వేయబడింది. మీరు మెడ నిండా బంగారం వేసుకోవడానికి నా సిలువ వేయబడింది. రక్షణ కొరకు కాదా? పాప క్షమాపణ కొరకు కాదా? పాపం నుంచి విడుదల కొరకు కాదా? పరలోకం కొరకు కాదా? చాలా మందికి యేసు స్వస్థపరచువాడుగానే పరిచయం, ఆశీర్వదించువాడుగానే పరిచయం, అవసరాలు తీర్చువాడుగానే పరిచయం. ఆ తిరుపతి ఆయనకి ఒక పేరు ఉంది, ఏంటి తెలుసా? ఆపద మొక్కువాడంట. చాలామందికి యేసు ప్రభు కూడా అంతే. ఆపద వస్తే కానీ చర్చిలో కనబడరు. దేవుని స్తోత్రం కలిగాక ఆపద వస్తే కానీ చర్చిలో కనబడరండి కొంతమంది. అవసరం ఉంటేనే ఆ ప్రభు దగ్గరికి వచ్చేది. పరీక్షలు కనుక యవనస్తులకి దేవుడు గుర్తొస్తాడు. ఇప్పుడు ఇంటర్వ్యూకి అప్పుడు ఏ దేవుడు గుర్తొస్తాడు. కుటుంబ సమస్యలు అంటే దేవుడు గుర్తొస్తాడు. ఏ జీవితాలు బాగున్నప్పుడు దేవుడు అక్కర్లేదా? ఆయనలో దేవుడు కనబడతలేదా? ఆయనలో రక్షకుడు కనబడతలేదా? పరలోకానికి చేయి పట్టుకుని నడిపించే నాయకుడు కనబడతలేదా? ఆ కాలంలోనే యేసు సువార్త చేసిన, అద్భుతాలే చేసిన, చచ్చిన వాళ్ళని లేపిన, ఎన్నో అద్భుతాలు చేసిన, తుఫాను గద్దించి ఆపేసిన యేసు ప్రభు గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమన్నా తెలుసా? బాప్తిస్మ ఇచ్చి యోహాను పార్ట్ 2 అయి ఉంటుందండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను మళ్ళా లేచి ఉంటాడు, ఎవడు తెలుసు, మనకేం తెలుసు అంటారు ఒకడు. ఇంకొకడు అంటాడు ఏలియాలా అంటాడండి, కొంచెం శక్తివంతమైన కార్యాలు చేస్తున్నాడు. మీకేమనిపిస్తుంది? మాకు ఆయనకి ఇర్మియా అయి ఉంటాడండి. ఇంకొక కొంతమంది ఏమో ఆయా కాలాల్లో ఆయా ప్రవక్తలు రావడం తటస్థిస్తుంది కదా మధ్య మధ్యలో. అలాగా ప్రవక్తల్లో ఎవడొకడు. అందుకే ముస్లింలలో వాళ్ళు ఏమనుకుంటారు? యేసుప్రభుని ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు. యూదుల గురించి ఇప్పుడు యూదులను అడగండి, యేసు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన ప్రవక్తనండి, దేవుడు కాదు. చాలా మందికి ఇప్పటికి యేసు ప్రభు ప్రవక్తగానే తెలుసు, ప్రవక్తనే అనే భావిస్తున్నారు, ఒక మామూలు మనిషిగానే భావిస్తున్నారు. అన్ని జనులను అడగండి యేసు గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఆయన మంచి బోధకుడండి, ప్రేమ సహనమును బోధించాడు, క్షమాపణ బోధించాడు. ఆహాహా, ఎంత కొట్టినా ఆయన ఎంత తట్టుకున్నాడు అంబా, ఎవ్వను ఒక మాట లేదు. ఎంత ప్రేమాగుణం అండి, క్షమాగుణం అండి. మరి నీకు దేవుడు అనిపించలేదు ఆయన? మాకు వేరే దేవుళ్ళు ఉన్నారండి. నీకు క్షమాపణ క్షమించేవాడు కనిపిస్తున్నాడు, సహనశీలిగా సహనమూర్తిగా కనిపిస్తున్నాడు, కరుణించువాడుగా కనిపిస్తున్నాడు, మంచి బోధకుడుగా కనిపిస్తున్నాడు, ఒక ప్రవక్తగా, ఒక మంచి మనిషిగా కనిపిస్తున్నాడు, ఒక ధర్మస్థాపకుడుగా, ఒక మతస్థాపకుడుగా కనిపిస్తున్నాడు. ఇర్మియాగా, ఏలియాగా, బాప్తిస్మ యోహానుగా కనపడుతున్నాడు. పేతురు ఏమన్నాడు? సజీవుడైన దేవుని కుమారుడు ఒక క్రీస్తువు నీవు. వాళ్ళు చెప్తే కాదు, మా కళ్ళారా చూసాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మేము కనుగొన్నామండి. ఎవరు చెప్తే ప్రసంగం చేస్తే నేర్చుకున్నది కాదంటాడు అక్కడ పేతురు. యోహాను సువార్త 1వ అధ్యాయం 47 చదువుదాం, 46 నుంచి చదువుదాం. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా వచ్చి చూడమని పిలుపుతో అతనితో చెప్పెను. యేసు నతానీయేలు తన ఎద్దుకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. ఒక్కసారి ఆగండి. ఈ సంభాషణ చాలా అద్భుతమైంది తెలుసా? యోహాను ఆంద్రేయ యేసులో, ఆయనకు అప్పుడు క్రీస్తుని ఎవరు అనలేదు. వీళ్ళు కనుగొన్నారు, ఆయనలో మెస్సయ్యను, క్రీస్తును కనుగొన్నారు. యూ హ్యావ్ టు డిస్కవర్, యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్ అండి. లేఖనాలు పరిశోధించిన వాళ్ళకి అర్థమవుతాయి కొన్ని విషయాలు. కనిపెట్టి పేతురుకి వెళ్ళి చెప్తే ఆయన కూడా అక్కడ వాళ్ళ వదిలేసి ఏది ఎక్కడ ఎందుకు ఆరాటం అంటే వెతికేరండి. చాలా వెతికేరు, విసికి వేసారిపోయింది జీవితం అంతా, ఆరిపోయిన జీవితాలు, నలిగిపోయిన జీవితాలు. ఇంకెన్నాళ్ళు ప్రభువా,
ఆలస్యం చేయకు ప్రభు అని ఏడ్చిన జీవితాలు కనుక యేసును చూడగానే పులకరించిపోయారండి వాళ్ళంతా. వీళ్ళు ముగ్గురు కలిసి నతనీలన్నా నీకు విషయం తెలుసా, మెస్సీని కనుగొన్నా. ఆయన మామూలుడు కాదు, బాగా స్ట్రిక్ట్గా లేఖనాలు పరిశోధించేవాడు ఆయన. ఎవరి గురించి మాట్లాడుతున్నా? వగ్డ్రన్గా ఆయననా? నజరేతు కాదు ఇక్కడ మ్యాటర్, ఇక్కడ బెత్లెహేం మ్యాటర్. ఇక్కడ ఇలా అంటారు, నజరేతులో పుట్టాడు అనుకుంటున్నావా? నజరేతులో పెరిగాడు, పుట్టింది బెత్లెహేమే. దేవునికి స్తోత్రం చెప్పుకుంటారు. సరే, బెత్లెహేమ పరిగెత్తులు లేచి బయటకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. మెస్సీ నజరేతులో పుట్టాడు, బెత్లెహేంలో పుడతాడన్న లేఖనము తెలిసిన వాడు నతానియేలు. ఎగిరి గంతేసి స్పీడ్గా వచ్చేస్తుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన చూడగానే మిగిలిన వాళ్ళకి ఇతడండి నిజమైన ఇశ్రాయేలుడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. దాని అర్థం ఏంటంటే, ఆ కాలంలో కనిపిస్తున్న ఇశ్రాయేల్ అందరూ రియల్ ఇశ్రాయేల్ కారు, కొందరే నిజమైన ఇశ్రాయేలీలు. ఎవరు వాళ్ళు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, లేఖనాలను ఆధారం చేసుకుని కైసరు కొరకు కనిపెడుతున్న వాళ్ళు కాదు వీళ్ళంతా. పిలాతుకు మారి కొత్త పిలాతు వస్తాడేమో, ఒక పార్టీ మరి కొత్త పార్టీ వస్తుందేమో అని కనిపెట్టే వాళ్ళు కాళ్ళు ఇదంతా. ఈ హీరోది కాకపోతే ఇంకో హీరోది వస్తాడేమో అని ప్రార్థన చేసిన వాళ్ళు కాళ్ళు వీళ్ళంతా. మా మెస్సయ్య వస్తాడని కనిపెట్టిన బ్యాచ్ ఇదంతా. వీళ్ళందరూ ఒక గ్రూప్ అయి ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో, ఎన్నిసార్లు కొండెక్కి జనాలను చూసుకుంటూ ఉన్నారో. ఎవరై ఉంటారన్నా? ఎప్పుడు వస్తాడన్నా? వచ్చేసాడంటావా? ఇల్లు ఈ పూటకి పుట్టుండాలి కదా మన లెక్క ప్రకారం. కనబడతలేదేంటి? లేఖనాలు చూస్తారేమో, అన్ని ప్రవచనాలు నెరవేరుతున్నట్టు కనపడుతున్నాయి. వాతావరణం చూస్తే అయిపోతున్నట్టు కనపడుతుంది. ఎప్పుడో బబులోన్లో పోయింది మా రాజ్యం, రోమా సామ్రాజ్యం వచ్చేసింది. ఇంకా మా రాజు రాడే, ఇంకా మా మెస్సే రాడే, ఇంకా మా రక్షకుడు రాడే అని కనిపెడుతున్న వాళ్ళంతా వాళ్ళే నిజమైన ఇశ్రాయేలీలు. అలాగే క్రైస్తులుగా కనబడుతూ చలామణి అవుతున్న వాళ్ళందరూ క్రైస్తువులు గారు. సేవకులుగా కనపడుతున్న వాళ్ళందరూ నిజమైన సేవకులేం గారు. ఆయన కొరకు కనిపెడుతున్న బ్యాచ్ వేరండి. నతనీల దగ్గరికి రాగానే ప్రభు అంటాడు, ఇదిగో ఇతడే నిజమైన ఇశ్రాయేలుడు అనగానే అతను షాక్. ఏమన్నాడు? ఇతడే నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువని నతానియేలు ఆయనను అడుగగా యేసు, పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. చదవండి. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి సంభాషణలోని అంతరార్థం? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అనగానే కొంచెం డౌట్ పడ్డాడు. నా గురించి మీకు ఎలా తెలుసు అంటే, ప్రభు అంటాడు, నేను పొద్దున్నే మీటింగ్ బయలుదేరినప్పుడే నేను అంజూరపు చెట్టు కింద చూశాను అన్నాడు. నువ్వు దేవుని కుమారుడు. ఇంత ఈ దీనికి అంత మురిసిపోతున్నావా? ఇంకా చాలా చూస్తావు. మీకా గ్రంథంలో, జకర్యా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది. ఒకరోజు రాబోతుంది, మీ రాజు వస్తాడు, అప్పుడు మీరు ఎవరి భయము లేకుండా అంజూరపు చెట్టు కింద కూర్చుంటారు అని ప్రవచనం అది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీకు ఎవరు ఈ దిక్కుమాలిన పార్టీలన్నీ రాజులు గారు, ఆయనే మీకు రాజు అవుతాడు. అంటే ఈ నతనీయులు ఏంటంటే, ఆయన ఎప్పుడు వస్తాడో అప్పటి వరకు నేను అంజూరపు చెట్టు కింద కూర్చుంటాను. నేను అక్కడికి వెళ్ళిపోయి బైబిల్ పట్టుకుని కూర్చున్నాడు మనకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కూర్చున్నామంటే అంజూరపు చెట్టు కింద, ఇప్పుడు మనకి కైసరు కదా రాజు అంటే, మీ కైసరేమో నా రాజు కోసం నేను కనిపెడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకరు ఇక్కడ కూర్చున్నామంటే ఇప్పుడు అప్పుడే ప్రవచనం ఎక్కడ నెరవేరుతుందండి? ఇప్పుడు హేరోదు ఉన్నాడు, ఇప్పుడు రాజు, పిలాతు ఉన్నాడు, గవర్నరు, కైసరు ఉన్నాడు, చక్రవర్తి. అతను అంటాడు, వాళ్ళతో నాకు సంబంధం లేదు, మందంతా యేసు రాజే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అంతే. రోజు వెళ్ళిపోయి అంజూపు చెట్టు కొంచెం ఈ ప్రవచనం నెరవేరాలి ప్రభువా, నేనే కాదు ఇశ్రాయేల్ అందరూ ఈ చెట్టు కిందకు రావాలి ప్రభువా, అంజూరపు చెట్టు మా రాజ్యానికి గుర్తు కదా అని వేడుకున్నాడో ఏమో. యేసు ప్రభు ఎన్ని రోజుల నుంచి గమనించాడో. దేవునికి స్తోత్రం చెప్పకుండా సరే. నిజమైన ఇశ్రాయేలుడు అతనే. లోకం కొరకు కాదు, యేసు కొరకు కనిపెట్టేవాళ్ళు నిజమైన క్రైస్తవులు. ప్రియులారా, అచ్చా సరే, ఈ మాటలని చెప్పడానికి రీజన్ ఏంటంటే బాప్తిస్మ యోహాను గురించి కూడా ఒక మాట చదువుతాం. ఇదే లూకాసు వార్త 7వ అధ్యాయము 19-20 చదువుతాం. బాప్తిస్మ యోహాను కూడా ఆ మెస్సకు కనిపెట్టినవాడే, ఆ మెస్సే కొరకు కనిపెట్టేలా చేసినవాడే. అతడు నీవును 5 పట్టణముల మీద. లూకాసు వార్త 7వ అధ్యాయము 18-19 చదువుతాం. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవువాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువుని వద్దకు పంపెను. చాలు. ఇది ఈ ప్రశ్న వలన, యోహాను చేసిన ఈ ప్రశ్న వలన మనకు ఏమర్థం అవుతుందంటే, బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఆయన కొరకే కనిపెట్టాడు. బాప్తిస్మిచ్చి యోహాను తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ యేసు రాకడ కొరకు కనిపెట్టేలా చేసి వాళ్ళను సిద్ధపరచాడు. అందరినీ సిద్ధపరచలేదు, రాకడ కొరకు అందరూ సిద్ధపడలేదు. ఆ కాలంలో కూడా ఎవరు సిద్ధపడ్డారు? ఆయన కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఈ అభిషేకం. ఈ రోజున కూడా అందరూ సిద్ధపడలేదు రాకడ కొరకు. ఆయన కొరకు ఆరాట పడే వాళ్ళనే సిద్ధపరుస్తున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళే సిద్ధపడుతున్నారు. ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళే సిద్ధపడుతున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ కూడా ఎవరి కోసమే తెలుసా? ఇలా ఈ గుంపు వారి కోసమే. ఆయన కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ కనిపెట్టే వాళ్ళ కోసమే రాకడ. హెబ్రీ పత్రిక 9:28 తెలిసిన వాక్యాలే 2-3 వచనాలు చూసుకుని ముగిస్తాను. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది ఇప్పటివరకు ఇది యోహాను గురించి, పేతురు గురించి, ఆంద్రేయ గురించి ఎందుకు ధ్యానించామంటే, ఆ కాలంలో కూడా, అప్పట్లో కూడా యేసు రావాలని అందరూ కనిపెట్టలేదు. ఒక గుంపు వేరే ఉండేది. ఇశ్రాయేలు అందరూ ఆయనను అంగీకరించలేదు, శాస్త్రులందరూ ఆయనను అంగీకరించలేదు, యూదులందరూ ఆయన అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వాళ్ళు ఆయనను అంగీకరింపలేదు. అంగీకరింపకపోగా త్రోసి పుచ్చి అమ్మి వేసి ఆయనను సిలివేసి చంపేశారు. ఎవరు వాళ్ళంతా అంటే, ప్రభు వస్తే అంత, రాకపోతే అంత అనే బ్యాచ్. ఆయన కోసం ఎవరు కనిపెడుతున్నారులే అనుకునే బ్యాచ్. ఈ రాజకీయ పార్టీల వెనకాల ఉండే బ్యాచ్ అదంతా. హేరోదు పక్షముగా, పిలాతు పక్షంగా మాట్లాడితే మనం కైసరు దగ్గరికి వెళ్తామని కైసర పక్షంగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ. ఆ కైసరే యూదులందరినీ చంపించాడు క్రీస్తు శకం 70లో. ఈ యూదుల్ని మాకు మెస్సయ్య పని లేదనుకున్న వాళ్ళందరూ చచ్చిపోయారండి. క్రీస్తు శకం 70లో 11 లక్షల మంది యూదులను చంపేశాడు టైటస్ వచ్చి. మహాశ్రమ అది వాళ్ళ కోసం. యేసును కాదనుకున్న వాళ్ళందరి కోసం మహాశ్రమలో నరికి వేయబడి చంపివేయబడిన భ్రష్ట సంతానం అదంతా. ప్రభు అందుకే అప్పట్లోనే గుర్తుపట్టాడు, వీళ్ళు ఇశ్రాయేలు కారు అన్నాడు. నిజమైన ఇశ్రాయేలులు ఎవరో ఆయనకి తెలుసు. ఎందుకు శిష్యులందరూ నిండిన వలలో వదిలేసి వచ్చేసారు ఆయన దగ్గరికి? చెప్పండి ఒకసారి. యేసు ప్రభువుని వాగ్దానం చేశాడా? మీరు మాకు సేవకు వస్తే మీకు పరలోకంలో కిరీటాలు ఉంటాయి, మరి నా సింహాసనంలో సగం మీకు ఇచ్చేస్తాను, మరి ఇన్ని మహిమలు ఉంటాయి, మరి ఇన్ని దీవెనలు ఉంటాయి, మరి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అని సేవ చేస్తూ వచ్చి, ఆశీర్వాదాలు ప్రసంగాలు చేస్తూ వచ్చిన బ్యాచ్ అదంతా. చాలా పేదోడుగానే బయటకు వచ్చాడు. ఏం లేదు అన్న, ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారంటే, నక్కలకు బోరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు ఇల్లు లేదు నాన్న, నాకు చర్చ్ లేదు, క్యాంపస్ లేదు, మాకేం లేవు. మరి ఏ రోజు ఎక్కడ ఉంటాను నాకే తెలియదు. మరి వస్తావా సేవకి?
పేతురు అంటాడు, మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చేది మీ ప్రభు. అన్నీ విడిచిపెట్టి వచ్చారు. ఎందుకు? ఒట్టిగానేనా? ఆశీర్వాదాల ప్రసంగాలు విన్నాడా? ఆయనలో క్రీస్తును కనుగొన్నారు కనుక అన్నీ వదిలేశారండి. హల్లెలూయా. మామూలుగానే పేతురుని చూసి పదా నిన్న మనుషుల పట్టు జాలలుగా చేస్తానంటే ఖాళీ వల్ల వదిలేసి వచ్చేసాడు. ఉద్యోగం లేక సేవకు వచ్చామండి, చదువుకోలేక సేవకు వచ్చామండి, 10వ తరగతి పాస్ అవ్వలేక సేవకు వచ్చామండి, ఇక దిక్కు దివడం లేక సేవకు వచ్చామండి, తినడానికి తిండి లేక సేవకు వచ్చాడు అన్న రకం కాదు వాళ్ళంతా. అందరు పనులు ఉన్నవాళ్ళే. మన పని లేక సేవకు వచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఎవరిని దేవుడు సేవకు పిలిచిన వాళ్ళందరూ పనులు ఉన్నవాళ్ళే. ఎలీషాని పిలిచేటప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? పొలం ఉంటున్నాడు. శిష్యులను పిలిచేటప్పుడు వాళ్ళు చేపలు పట్టుకున్నారు. మత్తని పిలిచినప్పుడు డబ్బులు లెక్క పెడుతున్నాడు. అందరూ బిజీ స్టార్స్. దేవుని స్తోత్రం చెప్పిన ఒకసారి. మనం ఖాళీగా ఉండి గోళిగిలుగా లేక ఈగలు దవన కొట్టుకోలేక సేవ చేస్తే బాగుంటుందని వచ్చి దేవుడు వాడుకుంటాడు. కానీ అది కాదు పద్ధతి. బతుకు తెరువు లేక వచ్చారంటే చచ్చిపోతారు ఇక్కడ. జాగ్రత్త. రిక్షా తొక్కొని పెట్టడం. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. దేవుని సేవకు వచ్చి ఇక్కడ నిలబడ్డామంటే సత్యం పక్షంగానే నిలబడాలి. ధైర్యంగా మాట్లాడాలి. దెబ్బలు తిన్న పీకలు తెగిపోయినా పర్లేదని దమ్ము ఉంటేనే సేవకు రావాలి ప్రియులారా. హల్లెలూయా. ఇల్లు ఇస్తాను, వాకిలు ఇస్తాను, బైక్ ఇస్తాను, కారు ఇస్తాను, ఫోన్ ఇస్తాను, పెద్ద చర్చ్ ఇస్తాను, ఇంత సంఘం ఇస్తాను, వాళ్ళందరూ సందాలు దశమాగలు ఇస్తారని గ్యారంటీ ప్రభు ఎవరికి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అన్నీ వదిలేసి, చేపలు వదిలేసి, వలలు వదిలేసి, పడవలు వదిలేసి, సుంకపు మెట్ట దగ్గర ఉన్న ఆ డబ్బులు లెక్క పెడుతున్న ఆ రిపోర్ట్ అంతా రాయాల్సి ఏం చేసాడు? మనం వదిలేసి వచ్చేసాడు. ఎంత తిట్టుకున్నారు ఆ ఉద్యోగంలో, ఆఫీస్లో. చెప్పి ఈరోజు జాబ్ చేసి వెళ్ళిపోయావా నాయన అంటే ఏసు పిలిచా వెళ్ళిపోయినా అంతే. దేవునికి స్తోత్రం. మీరు వస్తున్నారా అలాగా సేవకి? వస్తున్నారా? మాకే సంఘం ఇస్తారు, ఎంత పెద్ద సంఘం ఇస్తారు, బైక్ ఏమైనా ఇస్తారా? బైక్ కనుక్కొని వస్తారు కొంతమంది. నెలకి ఎంత ఇస్తారు? పాస్టర్ క్వార్టర్ ఉందా చర్చ్ వెనకాల? ఫోన్ బిల్ ఎవరు కడతారు? పిల్లలకి స్కూల్ ఫ్రీ అయినా కొన్ని సంస్థలు ఇస్తుంటాయి కదా ఆఫర్స్. వీళ్ళు ఎందుకు వదిలేసి వచ్చేసారు అంటే మెస్సైన కనుగొన్నారు కనుక. ఎందుకు కనుగొన్నారు అంటే వెతికేరు గనక, ఆరాట పడ్డారు గనక. అన్నీ వదిలేసి సేవకు వచ్చేసి ప్రాణాలు కూడా పెట్టేశారండి యేసయ్య కోసం. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ప్రాణాలు పెట్టేశారు ఆ క్రీస్తు కోసం. రెండోసారి ప్రభు రాబోతున్నాడు. ఎవరి కోసం అంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి కోసమే. దేవునికి స్తోత్రం. అందరూ కనిపెట్టడం లేదు, అందరూ ఎదురు చూడటం లేదు, అందరూ ఆరాట పట్టడం లేదు, అందరూ వెతకటం లేదు, అందరూ సూచనలు పట్టించుకుంటలేదు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు రెండు రకాలు, సేవకులు రెండు రకాలు. ఖచ్చితంగా ముమ్మాటికి గ్యారంటీ రాసుకుని పెట్టుకోండి. ఆయన కొరకు ఎదురు చూడని వారి కొరకు ఆయన రావటం లేదు, ఆయన కొరకు కనిపెట్టని వారిని ఆయన తీసుకెళ్ళటం లేదు. కొందరు దాసులు అలా ఉన్నారంట. లూకా సువార్త 12వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్. లూకా సువార్త 12వ అధ్యాయం 45-46 వచనం చదువుదాం. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోనే, ఎరుగని గడియలోనే ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. చాలు. ఎవరంటే అపనమ్మకస్తులు? ప్రభు కొరకు కనిపెట్టని వాళ్ళందరూ అపనమ్మకస్తులే. ఈ దాసుడు ఏంటంట? తాను కనిపెట్టని దినములలో యజమానుడు వచ్చేసాడు. వీడి కనిపెట్టట్లేదు సరికదా. ఇప్పుడప్పుడు రాడు అనుకోవడమే కాకుండా చెబుతున్నాడు కూడా. ఇప్పుడప్పుడే రాడు, మరి ఎప్పుడు వస్తాడో అది తెలీదు. ఇప్పుడప్పుడైతే కాదు, మరి ఎప్పుడు అది తెలీదు. ఈ మాట మనల్ని చెప్పండి సార్. మీరు కనిపెట్టని దినం 40 వచనం చదవండి. 12:40. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. చాలు. మీరు అనుకొనని గడియ అనే మాటకు అర్థం ఏంటి? మీరు లెక్క పెట్టుకోలేరు. శ్రమల మధ్యలో 7 ఏళ్ల శ్రమల మధ్యలో ప్రభు వస్తాడు అనుకునే వాళ్ళు
ఎలా కనిపెడుతున్నారు? ముందు అబ్బక్రీస్తు క్రీస్తు రావాలి, కరెక్ట్గా అప్పటి నుండి 3:30 లెక్క పెట్టుకోవాలి. 3:30 లెక్క పెట్టుకోగలిగితే అది అనుకోనని గడియ ఎలాగవుతుంది? నువ్వు కనుక లెక్క పెట్టుకోగలిగిన గడియ కదా అది. 7 ఏళ్ళ తర్వాతే వస్తాడనే బ్యాచ్ కూడా చాలా పెద్ద బ్యాచే ఉంది క్రైస్తవుల్లో. మరి 7 ఏళ్ళు కరెక్ట్గా లెక్క పెట్టుకున్న తర్వాత నువ్వు లెక్క పెట్టుకోగా ఆయన దిగి వస్తాడు ఆ రాకడ. అది కూడా అనుకోనని గడియ కాదు. 7 ఏళ్ళ తర్వాత వచ్చే రాకడ కూడా అనుకోనని గడియ కాదు. 7 ఏళ్ళ మధ్యలో కూడా అనుకోనని గడియ కాదు. 7 ఏళ్ళకు ముందే ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. సంఘం ఎత్తబడే రాకడ అనుకోనని గడియ, వీళ్ళు కనిపెట్టని గడియా. వీళ్ళు కనిపెట్టకపోగా త్రినుచు త్రాగుచు జల్సాలకు అలవాటు పడి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న సేవకుడు అతడు అనుకోనని గడియలో యజమానుడు వచ్చి అతడిని నరికించి అపనమ్మకస్తులతో పాలు పంపులు ఇచ్చాడంట. ఆ బ్యాచ్ వేరదంతా, నమ్మకస్తులు కారు వీళ్ళందరూ. కనిపెడుతున్నారా మీరు? ఎలాగుంటారు కనిపెట్టేవాళ్ళు? చెప్పిన ఇంతకుముందు మరొకసారి చెప్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. చాలు. ఎవరు కనిపెడుతున్నారు? ఈ లోకం మాది కాదు అనుకునే వాళ్ళు కనిపెడుతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఏ పార్టీ రాని, ఏ నాయకుడికి ఓటీని, స్తోత్రం, అది మన బాధ్యత కాబట్టి ఇచ్చాం. బాధ్యత మాత్రమే, మన లక్ష్యం కాదు ఇది, మన ఉద్యమం కాదు ఇది, మన మిషన్ కాదు ఇది, మన పరిచర్య కాదు ఇది, మన ధ్యేయం కాదు ఇది. మన పౌరస్థితి ఇక్కడ లేదు, అక్కడే ఉంది. నా రాజ్యం అది, నా రాజు యేసే. నేను అక్కడికి వెళ్ళిపోవలసిన వాడిని, మనము వెళ్ళిపోవలసిన వాళ్ళము అనుకున్న వాళ్ళే కనిపెడుతున్నారంటండి అక్కడ. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. సిఏఏ ఎన్పిఆర్ మొదలైంది, వచ్చేస్తుంది. చాలామంది క్రైస్తవులకి చాలా కష్టం కలగబోతుంది. 7 ఏళ్ల మహాశ్రమలు ఎలాగుంటాయో తెలియదు కానీ బ్రదర్ సిస్టర్, అవి రాకముందే మనకు శ్రమలు స్టార్ట్ అవుతాయి. కనిపెట్టుకుని రెడీగా ఉండండి. అప్పుడు కానీ మీకు అర్థం కాదు స్వస్థతలు ఆశీర్వాదాలు కాదు వినాల్సింది అని. మీరు సిద్ధపడాల్సింది అయితే రాకడ కోసం, లేదు అంటే శ్రమల కోసం అని చాలాసార్లు చెప్పాను నేను. మంచి భవిష్యత్తు ఏవి రావటం లేదు, ఏది రాదు కూడా. అవగాహన లేకపోతే సరే స్టడీ చేసి చూడండి. సిఏఏ అంటే ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. భారతీయులనా మీరు? నేను దానియేల్. అదే దానియేల్ అనేది ఇండియన్ పేరు కాదండి అంటే ఏం చేయాలి? నీకు ఎక్కడ సావాలి నేను? మా తాతగారి పేరు అబ్రహాము. ఈ అబ్రహాము ఇండియన్ పేరు కాదు కదా. మీరు ఎలా నిరూపిస్తారు? మీరు ఇండియన్స్ అని ఎలా నిరూపిస్తారు అనుకుంటున్నారు? మీరు నిరూపించుకోవాలి మీరు, అప్పుడే ఇండియాలో స్థానం. లేకపోతే ఇదిగో ఫిలిప్పీలాగా మన బతుకంతా. ఫిలిప్పీలందరికీ ఒక దేశం లేదు, పౌరస్థితి లేదు. వాళ్ళు వేరే దేశం నుంచి వేరే దేశానికి వలస వెళ్ళిపోయిన వాళ్ళు మత ఘర్షణలో. ఏ దేశంలో తలదాచుకున్నారు కానీ ఆ దేశ ప్రభుత్వం వాళ్ళని గుర్తించలేదు, వాళ్ళకి ఓటు హక్కు కల్పించలేదు. వాళ్ళందరూ ఏడుస్తుండేవాళ్ళు. ఎక్కడైతే ఓటు హక్కు కోల్పోతారో అక్కడ వాళ్ళకి ల్యాండ్ కొనుక్కోవడానికి ఉండదు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఉండదు, అక్కడ ఏమీ ఒక ఇల్లు కొనుక్కోవడం, డబ్బులున్నా ఇల్లు కొనుక్కోవడానికి ఉండదు, జాబ్ ఉండదు, కూలీనాలు చేసుకుని 4 రొట్టె ముక్క తినేలాగా గవర్నమెంట్ ఏదైనా ఫెసిలిటీ కలిగి చేసి డిటెన్షన్ క్యాంప్స్లో టెంట్ వేసి పెడతారు వాళ్ళని. వాళ్ళందరూ ఏడుస్తూ పౌలుకి రాసిన ఉత్తరం ఏంటంటే, అన్నా మా పరిస్థితి ఏంటి, మేము ఎక్కడి నుంచి పారిపోయి వచ్చామో ఆ దేశం మమ్మల్ని గుర్తుపట్టట్లేదు, మేము ఏ దేశంలోకి వచ్చామో వీళ్ళు కూడా మాకేమీ వెసులుబాటు కలిగి చేయటం లేదు అన్న, ఎక్కడ పోవాలి మేము అన్నా అని అంటే, అప్పుడు పౌలు రాసిన ఉత్తరం ఏంటంటే, పర్లేదు నాన్న, మన పౌర హక్కు పరలోకంలో ఉంది అని రాశాడు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. గల్లంత అయిపోబోతుంది చాలామంది క్రైస్తవుల బ్రతుకులు, ఉద్యోగాలు, స్థలాలు, పొలాలు మొత్తం కూడా వేస్తారు. అర్థం కాలేదు మీకు, ఇంకా అర్థం కాలేదు బ్రదర్ సిస్టర్. మీకు చాలాసార్లు చెప్పాను, ఐగుప్తు దేశంలో దేవుడు ఇశ్రాయేలుకి మంచి సదుపాయం కలగ చేయలేకపోనా? ఫరో మనసు మార్చి చేయలేదు, అవసరత ఇంకా కఠినపరిచి ఇశ్రాయేల్ని ఇంకా హింసించి నలగొట్టేలా చేశాడు. 40 అన్నాడు. వామ్మో ఎందుకు రాయన అంటే, మా కనాను వెళ్ళాలన్న భావాన్ని వాళ్ళకి రావాలనే.
మాకు ఒక రక్షకుడిని పంపి నాయనా, మాకు ఒక నాయకుడిని పంపి నాయనా, మేము ఎన్నాళ్ళు ఇక్కడ బతకాలి ప్రభువా, ఇది మా ఊరు కాదు, మా దేశం కాదు ప్రభువా. ఈ సంఖ్యలోనే ఈ చికెన్ తిన్నా, ఆడ చేపల కూర తిన్నా, ఏముంది చేతులకి కళ్ళకే సంఖ్యలతో. ఏంటి బాధ నాయనా, నడు వంగిపోయే ఉండేవాళ్ళు, వాళ్ళు నిట్ట నిలవగా నిలబడేవాళ్ళు కాదు. మాకు విడుదలేనా ఆయన. ఏం ప్రార్థన వస్తుంది మీకు? వెళ్ళిపోవాలన్న ప్రార్థన రావట్లేదు కదా, సిద్ధపాటు రావట్లేదు కదా. చాలా జల్సాగా హాయిగా జాలీగా లైఫ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ ఒక బ్యాచ్ అయితే, నలిగి 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 ప్రభు వచ్చేస్తే బాగుంటుంది అనుకునే బ్యాచ్ వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఒక బ్యాచే వెళ్తుంది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం అయిపోయింది, 12, 13, 14. 2 పేతురు 3, 12, 13, 14. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులను గాను నిందారహితులు గాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి 3 సార్లు అన్నాడు ఇక్కడ. కనిపెట్టుట అనే మాట. దేవుని దినపు రాకడ కొరకు ఈ భూమి, ఈ ప్రపంచమంతా సర్వనాశనమై కాలిపోవును గనక, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును గనక మీరు కనిపెట్టాల్సిన దేనికి? ప్రపంచం బాగుపడుతుందని కాదు, దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు అవసరమైతే ఆయన్ని తొందర పెట్టి జాగ్రత్తగా పవిత్ర ప్రవర్తనతోనూ జాగ్రత్తతోనూ భయముతోనూ సద్భక్తితోనూ నీతితోనూ బతుకుతూ ఉండండి అన్నాడు. ఎందుకు మరి భూమి అంతా నాశనం అయితే మేము ఎట్టుపోవాలి అంటే దీనికోసం బాధపడతారేంటి? మీ కొరకు క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి సృష్టిస్తున్నాడు ఆయన. మనం దానికోసం కనిపెట్టే వాళ్ళం కనుక నీతిగా బతికేవాడు ఎక్కడ కాదు అక్కడ ఉండును. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఆ రాకడ కొరకు, ఆ మహిమగల రాజ్యాల కొరకు మీరు కనిపెట్టువారైతే నిష్కలంకులుగా నిందారహితులుగా ఆయన ఎదుట నిలబడడానికి సిద్ధపడండి అంటున్నాడు. రోమా 8, 19, 23. 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఒక్క నిమిషం. యేసు రాకడ కొరకు అప్పట్లో ఇశ్రాయేలులలో చాలా మంది కనిపెట్టారు. యేసు రాకడ కొరకు ఈ సృష్టి అంతా కనిపెడుతుంది. యేసు రాకడ కొరకు 23వ వచనంలో పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు కూడా కనిపెడుతున్నారు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేని కొరకు మీ మూలుగు? ఒక పూట ఉద్యోగం కొరక, ఒక కడుపు నొప్పి పోవడం కొరక, ఒక తలనొప్పి పోవడం కొరక, ఒక బీపీ షుగర్ తగ్గడం కొరక, ఒక తుమ్ములు దగ్గులు ఆగడం కొరక, దేని కొరకు కనిపెడుతున్నారు? ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందిన వాళ్ళైతే ఈ లోకము నుండే కాదు ఈ శరీరములో నుండి కూడా విడుదల కావాలని కనిపెడుతున్నారంట. మరి కనిపెడుతున్నారా మీరు ప్రియులారా? దీని కొరకు సిద్ధపడాల్సిన దినాలు ఇవి. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. అప్పట్లో కూడా ఆయన కొరకు కనిపెట్టిన వారే యేసును చేర్చుకున్నారు. వాళ్ళనే యోహాను సిద్ధపరిచాడు. వాళ్ళే యేసును నమ్ముకున్నారు. ఎంతమంది సమరయులు ఉంటుంటే సమరయ స్త్రీ ఎందుకు నమ్ముకుంది ఆయన్ని? ఆయన కింద నుంచి పైకి చూసి ఆయన మాటలు విని మీరు క్రీస్తా? యూదులకు లేని ఆరాటం సమరయ స్త్రీకి ఉండేది. నువ్వు మాట్లాడుతుంటే క్రీస్తులాగా అనిపిస్తుంది అన్న, మీరు చూస్తుంటే కదా మీరు క్రీస్తే కదా. ఒక అన్యురాలైనా గుర్తుపట్టింది ఆయన్ని
క్రైస్తవులు గుర్తుపట్టట్లేదు ఆయన రాకండి. మరేంటో ఎందుకు గుర్తుపట్టట్లేదంటే కనిపెట్టట్లేదు, ఆశ లేదు, ఆ ఆరాటం లేదు. ఆయన వస్తే అంత రాకపోతే అంత తీరదు అన్నట్టున్నారు. ఆటోమేటిక్ ఏం లేదండి, 1000 కళ్ళతో ఎదురు చూసేవారు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. మీరు ఇప్పుడు సిద్ధపడితే దినాలు, గలిబిలి దినాలు మొదలైనప్పుడు మీరు కంగారు పడాల్సిన పరిస్థితి ఉండదు. ఈ దినం మిస్ అయిపోతే ఈ ఆశీర్వాదం కోసం, స్వస్థత కోసం, జాబ్ కోసం, ఎగ్జామ్ కోసమే ప్రాకులాడితే ఆత్మలో సిద్ధపాటు గురించి కనుక ఈ సమయాన్ని మీరు వాడుకోకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.